గ్యాప్లో ఉండండి అందరూ. రా పని ఇక్కడ వచ్చినారు. అది వెనకాల అన్నీ పెట్టినాము. ముందు ధర్నా చేసిండేది, పేపర్లు వచ్చిండేది అన్నీ పెట్టినామా. అప్డేట్ మాట్లాడండి. ఎవరు నమస్కారం పెట్టేయండి అందు సార్. గోపిశెట్టిపల్లి 150 గ్రామాలు ఉన్నాయి. ఆ పొలాలపైనే బతుకుతున్నారు. ఒక ఫ్యాక్టరీకి, బస్ ఫ్యాక్టరీకి 800 ఎకరాలు కావాలని, ఈ 179 ఎకరాలు కూడా ఇవ్వాలని వాళ్ళు గత ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నారు. దాని మీద కలెక్టర్ గారు అభిప్రాయాలు తెలుసుకోమని ఎంఆర్ఓ తెలిపితే మన గ్రామస్తులను వచ్చారు. మేము భూములు ఇవ్వమని గట్టిగా చెప్పారు. ఎందుకంటే గత 100 సంవత్సరాలుగా ఆ భూములపైనే మా వాళ్ళ నాయన దగ్గర నుంచి, తాత దగ్గర నుంచి ఇప్పుడు కూడా మేము బతుకుతున్నాము. అనేక రకాలమైన పంటలు వేస్తున్నాము, బోర్లు వేసాము. కాబట్టి మా భూములు ఇచ్చే ప్రసక్తి లేదని తీవ్రంగా చెప్పాము. దాని మీద ఎంఆర్ఓ కూడా స్పందించి కలెక్టర్ గారికి ఈ విషయం తెలియజేస్తానని చెప్పారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు వాళ్ళకి ఇష్టం లేదని దయచేసి ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి మీ ద్వారా తెలపాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను.